హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. ఇంట్లో ఎవరెవరికైతే పెట్స్ ఉన్నాయో వాళ్ళకి తెలుస్తుంది ఇది. మనం ఎప్పుడైనా బయటకు వెళ్తున్నాం అనుకోండి, ఇవి కూడా బయటకు తీసుకెళ్ళి మనకి గోల చేస్తాయి. వీడు కూడా అంతే. ఎప్పుడు మేబీ ఇంట్లోనే ఉంటాడు కదా, ఎవరైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వీడి లెగ్స్తో మన లెగ్ని ఇలా పట్టేసుకుంటాడు, బయటకు వెళ్తుంటే అరుస్తూ ఉంటాడు. సో దానికి ఏం చేయాలంటే వీడిని ఒక ఎటైనా రౌండ్ తీసుకెళ్ళాలి. వాకింగ్ కానీ, బైక్ రైడ్ కానీ, కార్ డ్రైవ్కి కానీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను, వీడు అరవకుండా ఉండాలంటే వీడిని ఒక రౌండ్ తిప్పేసి రావాలన్నమాట. వీడికి చాలా రోజులైంది బైక్ పైన తీసుకెళ్ళి. వీడికి ఎవ్రీ 3 monthsకి ఒకసారి ట్రిమ్ చేస్తాం, అందుకే ఇలా ఉన్నాడు వీడు. లేదంటే ఇంత ఉంటాడు. బైక్ పైన పెట్టుని తీసుకెళ్తున్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకని నేను యాక్సిలరేటర్ పైన అస్సలు నీకు అనిపించట్లేదా? సో నేను కొంచెం కూడా యాక్సిలరేట్ చేయను, మొత్తం క్లచ్ పైన వెళ్తాను. నేనేదో వీడిని ఇలా తీసుకెళ్తున్నాను, మీరు కూడా అలా తీసుకెళ్ళకండి. వీడికి చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు బైక్స్ పైన తిరగడం, అండ్ నాకు కూడా ఇలా 1 handతో రైడ్ చేయడం కూడా కొంచెం అలవాటు. అంటే మనకేమైనా పర్లేదు, మనం ఎక్కడెక్కడ పెయిన్ ఉందో చెప్పుకుని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కానీ వీటికి అలా కాదు కదా, ఏమన్నా అయితే పాపం తట్టుకోలేవు. సో ఎవరు బైక్స్ పైన ఏం ప్రొటెక్షన్ లేకుండా తీసుకెళ్ళకండి. వీడికి ఒక హెల్మెట్ కూడా ఉంది, ఇక్కడ కూడా అది US నుంచి వచ్చింది అది. కానీ అది వీడికి చాలా చిన్నది అయిపోయింది, వీడి ఫేస్ వెళ్ళట్లేదు లోపలికి. చూపిస్తాను మీకు ఇప్పుడు అది ఇంటికి వెళ్ళిన తర్వాత. సరిగ్గా కూర్చో, యూటర్న్ చేసుకోవాలి. సరిగ్గా కూర్చో. ఈ బైక్ హైట్తో, ఈ వెయిట్తో చాలా కష్టం. నాకు ఎప్పుడు వీడికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి అని ఉంటుంది, కానీ ఏమిస్తాం వీడికి? ట్రీట్స్ తప్ప. సో వీడికి ట్రీట్స్, సూపర్ బైక్స్తో ఇట్లాంటి చిన్న చిన్న రైడ్స్, కార్స్తో డ్రైవ్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. దాని తప్ప మనం మాత్రం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు వీడిని పెట్టేసి ఇంట్లో నా పని నేను చూసుకోవాలన్నమాట. అంతకంటే ముందు వీడి హెల్మెట్ చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇదే మా వాడి హెల్మెట్. చూసారా ఎంత ఉందో? ఇది చాలా చిన్నగా అయిపోయింది వాడికి. అంటే ఆ ఫేస్ కొంచెం ఇలా ఉంటుంది కదా, సో హెల్మెట్ పెట్టడానికి ఇలా కష్టంగా ఉంది. ఇంకా దానికంటే మంచిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో దీనికి కూడా ఒక కొంచెం డార్క్ వైజర్ ఉంది, కానీ కింద బెల్ట్ ఉండదు దీనికి. చాంప్ కారు ఎక్కువ బయటకు వెళ్దాం. కారు ఎక్కువ పక్కన సీట్లో కూర్చో. అమ్మా, కార్ స్టార్ట్ చేస్తాను. ఇది కూడా కొంచెం లౌడే ఉంటుంది. యాక్చువల్లీ నేను ఇప్పుడు బైకే తీయాలి. జనరల్గా పొద్దున్న ఎప్పుడైనా కాఫీస్కి వెళ్తున్నా సరే నేను బైక్ తీసుకునే వెళ్తా. సాయి, సందీప్ బయలుదేరుతున్నావా? బయలుదేరా. ఏం బయలుదేరిపోయా. కార్లో ఉన్నావా? కార్ వేసుకొస్తున్నా. పొద్దున్న ఇప్పుడు మళ్ళీ బట్టలు మార్చుకుని, జాకెట్ వేసుకుని, షూస్ వేసుకుని రావాలని లేదు. సరే, నీ ఇష్టం. సరే, మా బుడ్డను కూడా తీసుకొస్తున్నా. అవునా? సరే, వచ్చి శైలేష్ అని బయలుదేరారా? తెలీదు, నేనైతే ఆయన కాల్ చేసి లేపాను. సరే, బయలుదేరుతున్నా నేను కూడా. సరే, ఓకే. నువ్వు ఎలా వస్తున్నావు? బైకే. సరే, బైక్ తీస్తే ఇప్పుడు జాకెట్, షూస్, ఆ హడావిడంతా ఇప్పుడు నా వల్ల కాదు. ఏంట్రా? కార్ అయితే ఎవరికి కనిపించాం కాబట్టి ఇలా కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. అమ్మా, అన్నా చెప్పమా. స్టార్ట్ అవ్వలేదా మీరు ఇంకా? నువ్వు ఎక్కడ? నేను వచ్చేసా. ఎంత ఫాస్ట్? మరి వస్తున్నా, స్టార్ట్ అవుతున్నా. నేను కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యా, వచ్చేసాను.
కార్లో వస్తున్నావు. అన్న ఓపిక లేదన్నా, బట్టలు మార్చుకోవాలన్నా. ఇప్పుడు వచ్చాను నేను స్టార్ట్ అయిపోయి దారిలోకి వచ్చేసి, అంటే దారిలోనే ఉన్నా. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళి నేను కార్ వేసుకుని ఇదంతా అవ్వదు. చామ్ గన్ కూడా తీసుకొస్తున్నా. పాపం వాడికి కూడా లైఫ్ ఉంది కదన్నా. చూడు డాగ్ 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 డాగ్. లోపలికి ఫాస్ట్ వెళ్దాం, గట్టిగా పట్టుకో. జనరలీ ఈ మధ్య సండేస్ వెళ్ళట్లేదు, సాటర్డేస్ కానీ ఫ్రైడేస్ కానీ వెళ్తున్నాము. కానీ సూర్య ఇక్కడ లేడు, సూర్య గోవాలో ఉన్నాడు. సండే మార్నింగ్కి సూర్య వచ్చేస్తాడు. సో సండే మంచిగా రైడ్ చేయొచ్చు. ఆ వీడియో నేను ట్యూస్డే వెన్స్డేకి పోస్ట్ చేస్తాను. బాయ్స్ వచ్చేసారు అప్పుడే. వెళ్ళమ్మా, చంపటెల్ అటెల్ అన్న. హాయ్ హాయ్ హాయ్. ఏంటి ఎక్సైట్మెంట్? జంప్ జంప్. పర్లేదమ్మా, మంచోడే అన్న. కాఫీకి వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ అందరికి ఆకలి వేస్తుంది. నారాయణ టిఫిన్స్ శ్రీనగర్ కాలనీ వెళ్తున్నాము. చాలామందికి తెలిసే ఉంటుంది పూర్ణ టిఫిన్స్ అని, నారాయణ టిఫిన్స్ అని. సాయి ఇంకా శైలేష్ అన్న బైక్స్ పార్క్ చేసి కార్ ఎక్కేస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకో సాయి. నాకు వద్దు. కామన్ సెన్స్. పర్లేదమ్మా, మంచోడే ఉండు సాయి దగ్గర. ఈ లెఫ్ట్ లో తిప్పాను కిందికి, సరేనా? సీసా విల్ డు సీసా. సరే నీకు దమ్ముంటే ఇక్కడ తిప్పు లెఫ్ట్. అదే కదా, నేను కూడా అదే. సరే, నీకు డ్రైవింగ్ వచ్చేదే తిప్పు. డ్రైవింగ్ వచ్చారా అని నీ దగ్గర ఆపు, అదంతా అడగలేదు. వస్తే తిప్పు అన్న. అసలు నేను ఇప్పుడు ఇటే దించుతా, లేకపోతే అసలు నేను కారే ముట్టుకోని. ఎందుకు? దిగి కార్ నేను దించాల్సిందే అసలు. అనే వద్దు, తగులుతుంది. నో మ్యాటర్ వాట్. నాకు సంబంధం లేదు, నేనేం అనలేదు, నేనేం ఛాలెంజ్ చేయలేదు. మొత్తం తిప్పితే మధ్యలో సీసానే అవ్వదు. మీరు అటు నేను ఇటు. మొత్తం తిప్పమా అన్నా? తిప్తానన్నా. అలా మొత్తం తిప్పితే మధ్యలో ఇరుక్కుపోతామన్నా. ఇరుకదు నీకు అలా ఉంది. వచ్చి డ్రైవింగ్ బాగానే, ఏదో అన్నా డ్రైవింగ్ బాగానే వచ్చి ఎక్కేటప్పుడు అయితే నేను ఇటు నుంచి ఎక్కించట్లా. అసలు ఇంపాసిబుల్. అది యాక్చువల్ డ్రైవింగ్ అయితే అది. ఇది ఎవడని దించుతాడు. వెనక్కి వెళ్తా, మళ్ళీ నీకు ఇస్తా. పెయింట్స్ అండి ఇప్పుడు డ్రైవింగ్ అసలు. హలో పూర్ణ ఎక్కడ సార్? నారాయణ టిఫిన్స్. నారాయణ వద్దు ప్లీజ్, పూర్ణకి వెళ్దాం. పూర్ణ అని చెప్పి పూర్ణకి వెళ్దాం. అమ్మా అది పడిందా? మూతి పగిలిందా? ఓకే, నీ డూ దట్. ఆడు బ్యాక్ వెనకల్లో పక్కలో పడింది. శైలేష్ అన్న మీకు గీ కారం ఇడ్లీ. నాకు కూడా మూడు ప్లేట్లు గీ కారం ఇడ్లీ అన్న. దోశ, ఒక వాటర్ బాటిల్ కూడా. దోశ ఉందా? నో చామ్. కూర్చో. హలో బ్రో, వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రో, చెప్పండి. నేనా? అన్న బయటికే వచ్చేస్తున్నాం. హలో. దించాక ఇంకా ఆగేది లేదు. వెనకాల హెల్మెట్ సౌండ్ వచ్చింది నాకు. అది ఎవరి హెల్మెట్? పిచ్చ లైట్, నాదైతే పిచ్చ లైట్. సందీప్ నాకు కొత్తది కొనిస్తాను. కొనిస్తా, నువ్వే కొనిస్తావు. నాకు అదే కావాలి. హెల్మెట్స్ అట్ యువర్ ఓన్ రిస్క్. సందీప్ ప్లీజ్. నీకు కావాలని
ఇంకా ఫెయిల్. ఏదో రోజు మంచి హెల్మెట్ వేసుకొస్తా కదా, శుద్ధి పట్టుకొచ్చి ట్రాక్షన్ బ్లింక్ అయింది. కాదు ఎల్లుండి ఎక్కడికి వెళ్దాం అన్న రైడ్? ఎల్లుండి రేపు వెళ్దాం. రేపు సూర్య రాడు, సూర్య సండే వస్తున్నాడు. అయితే అక్కడికి వెళ్దాం. మేము మొన్న వెళ్ళిన దగ్గర మీరు రాలేదు. మీరు నన్ను పిలవలేదు, నేను లేకుండా వెళ్ళిపోయారు. చెన్నైకి వెళ్ళి ఓవర్ యాక్షన్. కొంచెం కూర్చుని వెళ్దాం ఒక 5 minutes ఇక్కడ లోపల. ప్లీజ్ అండి. క్లీనింగ్ అవుతుందా? నా వీడియోస్లో ఈ మధ్య అస్సలు కన్సిస్టెన్సీ లేదని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేది కూడా ఇంక ఇలా పోస్ట్ చేస్తాను. ఇక్కడతో ఇంకా బ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.